ఓకే స్టార్ట్. సో డెక్స్ట్రో లివోరొటేటరీ అండ్ ఈ రెండు ఆప్టికల్ ఐసోమర్స్ ని మనం ఏమని పిలవచ్చు అంటే ఎనాన్షియోమర్స్ అని కూడా పిలవచ్చు. ఎనీవే ఈ ఎనాన్షియోమర్స్ అలాగే డయాస్టీరియోమర్స్ ఈ టాపిక్స్ అన్ని కూడా లాస్ట్ సెమ్లో మీకు కవర్ అయిపోయినాయి. సో ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటి అంటే కార్బన్ విచ్ ఈస్ కనెక్టెడ్ టు 4 డిఫరెంట్ atoms or groups is called chiral carbon లేదంటే asymmetric carbon అని చెప్పేసి మనం పిలుస్తాం. అయితే ఇక్కడ మీరు కొన్ని విషయాల్ని అబ్జర్వ్ చేయాలి. సిలబస్లో మీకు మెన్షన్ కూడా చేశాడు. ఏంటంటే ఫస్ట్ పాయింట్, దో chiral carbon is present or not, is present or not అంటే కైరాల్ కార్బన్ ఉన్న ప్రతిదీ కైరాలిటీ ప్రాపర్టీని ఒబే చేయదు. వన్స్ అగైన్ యాక్టివిటీ, కైరాల్ కార్బన్ ఉన్న ప్రతి ఆర్గానిక్ కాంపౌండ్ కైరాలిటీ ప్రాపర్టీని ఒబే చేయాలి అనే రూల్ లేదు. సెకండ్ పాయింట్, కైరాలిటీ ఎగ్జిస్ట్ అవ్వాలి అంటే అందులో నో ప్లేన్ ఆఫ్ సిమెట్రీ, no axis of symmetry and no center of symmetry and no alternating axis of symmetry. ఏ కాంపౌండ్స్ లో అయితే ఈ 4 సిమెట్రీస్ ఉండవో ఆ కాంపౌండ్స్ మాత్రం కైరాలిటీని ఒబే చేస్తాయి. ఏంటి మేడం ఇక్కడ మీరు రాసారు ఒక 4 వెరైటీస్ అంటే ఇది సిమెట్రీ అనే టాపిక్ మీకు నెక్స్ట్ ఇయర్ వస్తుంది. అయినా మీకు లిటిల్ బిట్ అర్థం కావడం కోసం నేను చెప్తాను. ఏంటంటే సెంటర్ ఆఫ్ సిమెట్రీ. సెంటర్ ఆఫ్ సిమెట్రీ అంటే లెట్ us సపోజ్ టేక్ SF6. SF6 అనే ఒక కాంపౌండ్ మనం తీసుకుంటే ఇక్కడ సెంటర్ నుంచి ఈ ఫ్లోరిన్ ఎంత డిస్టెన్స్ లో ఉందో ఇక్కడ ఈ సెంటర్ నుంచి ఈ ఫ్లోరిన్ అంతే డిస్టెన్స్ లో ఉంటుంది. ఈ సెంటర్ నుంచి ఈ ఫ్లోరిన్ అన్ని 6 కూడా సేమ్ డిస్టెన్స్ లో ఉంటాయి. కాబట్టి SF6 లో సెంటర్ ఆఫ్ సిమెట్రీ ఉంది అని మనం చెప్తాం. ఇలాంటి కాంపౌండ్ లో సెంటర్ ఆఫ్ సిమెట్రీ ఉంది కాబట్టి ఇందులో కైరాలిటీ అనేది ఎగ్జిస్ట్ అవ్వదు. ప్లేన్ ఆఫ్ సిమెట్రీ అంటే ఏంటి? ప్లేన్ ఆఫ్ సిమెట్రీ అంటే ఏంటి అంటే సపోజ్ టేక్ ఎథిలీన్. ఎథిలీన్ తీసుకుందాం మనం. ఎథిలీన్ తీసుకొని ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తానంటే యూ పుట్ ఏ ప్లేన్. ఇక్కడ ఒక ప్లేన్ పెట్టండి, అద్దం పెడితే ఇటు పక్కన ఏముందో ఇటు పక్కన కూడా అదే ఉంటుంది. కాబట్టి ఎథిలీన్ లో ఏమున్నట్టు ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉంది అని అర్థం అన్నమాట. యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ అంటే టేక్ వాటర్ తీసుకోండి. ఇక్కడ ఆక్సిజన్ ని బేస్ చేసుకొని ఇలా రొటేట్ చేయండి. అంటే ఎగ్జాంపుల్ ఇలా ఊహించుకోండి. ఇది ఒక H, ఇది ఒక H. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే నేను మధ్యలో నా ఫింగర్ ని పెట్టి ఇలా రొటేట్ చేస్తాను. ఇలా రొటేట్ చేస్తే ఏంటి 180 degrees నేను రొటేట్ చేస్తే ఏమవుతుంది? మళ్ళీ వాటరే వస్తుంది మనకి. సో ఇందులో ఏమున్నట్టు యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ ఉంది అని అర్థం అనమాట. సో ఏ కాంపౌండ్స్ అయితే ఇవన్నీ ఎగ్జిస్ట్ అవుతాయో అక్కడ కైరాలిటీ అనే కాన్సెప్ట్ మనకి వర్కౌట్ అవ్వదు. సో ఇది మీకు సిలబస్ లో మెన్షన్ చేశాడు. వాట్ ఈస్ ద క్రైటీరియా ఫర్ ఏ కాంపౌండ్ టు ఎగ్జిస్ట్ యాజ్ ఏ కైరాల్ నేచర్. కైరాల్ నేచర్ ఎగ్జిస్ట్ అవ్వాలి అంటే మేబీ ప్రెసెన్స్ ఆఫ్ కైరాల్ కార్బన్ ఆర్ మే నాట్. కైరాల్ కార్బన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇవన్నీ కూడా ఏమవ్వాలి? ఆబ్సెన్స్ అవ్వాలి. ఇవి ఎందులో ఏ ఒక్కటి ఉన్నా సరే కైరాలిటీ కాన్సెప్ట్ మనకి సాటిస్ఫై అవ్వదు. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, టార్టారిక్ యాసిడ్. ఈ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జాంపుల్ వస్తే కనుక టార్టారిక్ యాసిడ్ ఎగ్జాంపుల్ మీరు ఖచ్చితంగా రాయాలి. టార్టారిక్ యాసిడ్ OH, H, OH, H, COOH, COOH. ఇప్పుడు మీరు ఇక్కడ గమనించండి, దిస్ కార్బన్ ఈస్ కైరాల్ కార్బన్ అంటే 4 డిఫరెంట్ ఆటమ్స్ ఆర్ గ్రూప్స్ కనెక్ట్ అయ్యాయి. ఈ కార్బన్ కూడా ఏంటి? కైరాల్ కార్బన్. దో టార్టారిక్ యాసిడ్ ఈస్ హ్యావింగ్ 2 కైరాల్ కార్బన్స్ బట్ దిస్ ఈస్ నాట్ ఏ కైరాల్ కాంపౌండ్. ఎందుకు అంటే ఈ మధ్యలో మనం ఒక ప్లేన్ మిర్రర్ పెడితే పైన ఏదైతే ఉందో కింద అదే ఉంది. సో మిర్రర్ ఇమేజ్ ఉంది
కాబట్టి అంటే ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉంది కాబట్టి టాటారిక్ యాసిడ్ అన్నది కైరాలిటీని సాటిస్ఫై చేయదు. కాబట్టి ఇది దేనికి ఎగ్జాంపుల్? ఎకైరాల్ కాంపౌండ్ కి ఎగ్జాంపుల్ టాటారిక్ యాసిడ్ అన్నది. సో మీకు సిలబస్ లో వాట్ ఈస్ కైరాలిటీ అండ్ వాట్ ఈస్ ద క్రైటీరియా ఆఫ్ కైరాలిటీ అన్నది అడిగాడు. సో ఇదన్నమాట దానికి సంబంధించిన ఓవరాల్ ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ కంటిన్యూటీ టాపిక్ ఏముంది అంటే వాట్ ఈస్ అసిమెట్రీ అండ్ వాట్ ఈస్ డైసిమెట్రీ అనే కాన్సెప్ట్ ఉంది సిలబస్ లో మీకు. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే వాట్ ఈస్ ఎసిమెట్రీ అన్నది చూద్దాం. ఎసిమెట్రీ అంటే అట్లీస్ట్ వన్ కైరాల్ కార్బన్ should be present అంటే మనం తీసుకున్న ఆర్గానిక్ కాంపౌండ్ లో కనీసం ఒక్క కైరాల్ కార్బన్ అయినా ఉండాల్సిందే. నెంబర్ 2 నో సిమెట్రీ. నేను ఇందాక మీకు ఇక్కడ ఏదైతే బోర్డు మీద రాశానో అందులో ఉన్న ఏ ఒక్కటి కూడా ఉండకూడదు. ఎగ్జాంపుల్ చూద్దాం. అండ్ మోర్ ఓవర్ ఆప్టికల్లీ యాక్టివ్. నేను మెన్షన్ చేసినా చేయకపోయినా కైరాలిటీ అంటే ఏంటి? దోస్ ఆర్ ఆప్టికల్లీ యాక్టివ్ అంటే పొలారిమీటర్ లో పెడితే అవి టువర్డ్స్ రైట్ సైడ్ కో లెఫ్ట్ సైడ్ కో రొటేట్ చేస్తాయి. ఎగ్జాంపుల్ చూద్దాం మనము. COOH COH H CH2 COOH మాలిక్ యాసిడ్. ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే దిస్ కార్బన్ ఈస్ కైరాల్ కార్బన్ అంటే 4 డిఫరెంట్ గ్రూప్స్ కనెక్ట్ అయ్యింది. రైట్ సైడ్ OH, లెఫ్ట్ సైడ్ H, టాప్ COOH, బాటమ్ లో CH2 COOH. ఇప్పుడు ఇది తీసుకోండి. ఇది తీసుకున్నాం అనుకో విచ్ ఇస్ నాట్ ఏ కైరాల్ కార్బన్. మొత్తం ఇక్కడ ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 4 కార్బన్స్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ 4 కార్బన్స్ ఓన్లీ ఈ ఒక్క కార్బన్ మాత్రమే కైరాల్ కార్బన్ మనకి. సో నేను ఇప్పుడు చెప్పాను కదా అట్లీస్ట్ 1 షుడ్ బి కైరాల్ కార్బన్. ఇప్పుడు దీనికి నేను మిర్రర్ ఇమేజ్ వేస్తాను అనుకోండి ఏమవుతుంది? OH ఇటు వస్తుంది, H అనేది ఉంది, COOH CH2 COOH. సో విచ్ ఈస్ నాట్ సూపర్ ఇంపోజబుల్. దీన్ని ఇక్కడ నుంచి ఇలా పిక్ చేసి దీన్ని పెట్టాను అనుకోండి సూపర్ ఇంపోజ్ అవ్వదు. కాబట్టి అసిమెట్రిక్ అంటే ఏంటి? ఇట్ మస్ట్ అండ్ షుడ్ కంటైన్ వన్ కైరాల్ కార్బన్ అండ్ దర్ ఈస్ నో సిమెట్రీ అంటే ప్లేన్ యాక్సిస్ సెంటర్ ఆల్టర్నేటింగ్ యాక్సిస్ ఏవి ఉండకూడదు. సో ఉంటే అప్పుడు దాన్ని మనం ఏమంటాము? అసిమెట్రీ అని చెప్పేసి చెప్తాం. మీకు సిలబస్ లో 3 కాంపౌండ్స్ ని ఎగ్జాంపుల్ కింద ఇచ్చాడు. సో సిలబస్ లో ఇచ్చాడు కాబట్టి నేను కూడా ఆ 3 కాంపౌండ్స్ ని మీకు స్పీడ్ బేస్ చూపిస్తాను. చూడండి. OH H CH2 OH just a minute. CHO which is glyceraldehyde. Glyceraldehyde is an example of a asymmetric compound. Similarly, lactic acid. Lactic acid is also example of asymmetric compound. And next, alanine. ఎవరైతే మైక్రోబయాలజీ బ్యాక్గ్రౌండ్ ఉంటారో they know what is meant by alanine. ఓకే. సో ఇక్కడ మీరు ఏదైనా తీసుకోండి. ఇక్కడ మొత్తం 3 కార్బన్స్ ఉన్నాయి. ఓన్లీ 1 is asymmetric carbon. Here also 3 carbons are there. 1 is asymmetric carbon. Here also 3 are there. 1 is asymmetric carbon. వీటన్నిటికీ మిర్రర్ ఇమేజెస్ కి ఇవి నాన్ సూపర్ ఇంపోజబుల్ అయి ఉంటాయి. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ అసిమెట్రీ. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి వాట్ ఈస్ డైసిమెట్రీ. వెరీ సింపుల్ కాన్సెప్ట్. సో నెక్స్ట్ వన్ ఈస్ డైసిమెట్రీ. కరెక్ట్ గా ఇక్కడ మీరు ఏదైతే రాస్తారో దానికి ఆపోజిట్ రాయండి. ప్రెసెన్స్ ఆఫ్ కైరాలిటీ ఈజ్ నాట్ మ్యాండేటరీ. అంటే కైరాల్ కార్బన్ ఉండదు అందులో. నో కైరాల్ కార్బన్. కైరాల్ కార్బన్ ఉండకపోయినా సరే అవి ఆప్టికల్లీ యాక్టివ్ అయి ఉంటాయి. ఆప్టికల్లీ యాక్టివ్. ఇప్పుడు వరకు మనం ఈ లెసన్ నేర్చుకున్నంత టాపిక్ వరకు
ఖచ్చితంగా కైరాల్ కార్బన్ ఉంటేనే ఆప్టికల్లీ యాక్టివ్. కానీ డైసిమెట్రీ కాన్సెప్ట్లో మాత్రమే మనకి కార్బన్ కైరాల్ కార్బన్ కాకపోయినా సరే అది ఆప్టికల్లీ యాక్టివ్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నో సిమెట్రీ, ఏ సిమెట్రీ ఉండకూడదని చెప్పాను నేను. ఇక్కడ ఏంటి అంటే ప్లేన్ ఆఫ్ సిమెట్రీ, సెంటర్ ఆఫ్ సిమెట్రీ షుడ్ బి ఆఫ్ సెంటర్, అవి ఉండకూడదు. బట్ యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ ఈస్ ఓకే. అంటే కాంపౌండ్ లో ప్లేన్ ఆఫ్ సిమెట్రీ, సెంటర్ ఆఫ్ సిమెట్రీ ఉంటే మనకి ఆప్టికల్లీ ఇన్యాక్టివ్. కానీ యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ ఉంటే మాత్రం ఎస్ ఆప్టికల్లీ యాక్టివ్. అటువంటి కాన్సెప్ట్ ఏమంటామంటే డైసిమెట్రీ అంటారు. నేను మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. వీటిని ఏమంటామంటే క్యూములేటివ్ డైయిన్స్ అని చెప్పి లాస్ట్ ఇయర్ మీరు నేర్చుకున్నారు. లాస్ట్ సెమ్లో డైయిన్స్లో వీటిని క్యూములేటివ్ డైయిన్స్ అంటారు. సో ఒక క్యూములేటివ్ డైయిన్ తీసుకోండి, ABCD. ఇక్కడ చూడండి, కార్బన్ డబుల్ బాండ్ కార్బన్ అంటే 2 బాండ్స్ కార్బన్ కి కనెక్ట్ అయ్యాయి కాబట్టి దీన్ని అసిమెట్రిక్ కార్బన్ అని పిలవకూడదు మనం. అలానే ఈ కార్బన్ చూడండి, 2 బాండ్స్ కార్బన్ కి కనెక్ట్ అయ్యాయి కాబట్టి ఇది కూడా అసిమెట్రిక్ కార్బన్ కాదు. అసిమెట్రిక్ కార్బన్ కాకపోయినా సరే దీనికి మీరు మిర్రర్ ఇమేజ్ కనుక వేస్తే ఇదేమైంది, నాన్ సూపర్ ఇంపోజబుల్ ఆన్ ఇట్స్ మిర్రర్ ఇమేజ్. దీన్ని ఇక్కడ నుంచి తీసి మనం ఇక్కడ పెట్టాను అనుకోండి, ఎస్ నాన్ సూపర్ ఇంపోజబుల్ ఆన్ ఇట్స్ మిర్రర్ ఇమేజ్. దీన్ని నేను పొలారిమీటర్లో పెడితే ఇది టువర్డ్స్ రైట్ సైడ్ కి రొటేట్ చేస్తే ఇది టువర్డ్స్ లెఫ్ట్ సైడ్ కి రొటేట్ చేస్తుంది. అయితే మీకు సిలబస్ లో ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్ ఏంటి అంటే ట్రాన్స్ 1,2-డైక్లోరోసైక్లోప్రోపేన్ అన్నది మీకు సిలబస్ లో ఇచ్చాడు. సో సిలబస్ లో ఇచ్చింది నేను మీకు ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సైక్లోప్రోపేన్ అంటే ట్రయాంగిల్ షేప్ లో ఉంటుంది. 1,2-డైక్లోరో ట్రాన్స్ 1,2-డైక్లోరోసైక్లోప్రోపేన్ దిబ్బేరు. ఫస్ట్ కార్బన్ సెకండ్ కార్బన్ మీద ఏముంది మనకి, క్లోరిన్ ఉంది. ట్రాన్స్ కదా కాబట్టి ఏం చేయాలి, ఆపోజిట్ డైరెక్షన్ లో ఉండాలి రెండు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇందులో మీరు ఏ కార్బన్ అయినా తీసుకోండి. దిస్ కార్బన్ ఈస్ నాట్ అసిమెట్రిక్ కార్బన్, నాట్ అసిమెట్రిక్ కార్బన్, నాట్ అసిమెట్రిక్ కార్బన్. దీనిలో యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ, ప్లేన్ ఆఫ్ సిమెట్రీ లేదు. మీరు అబ్జర్వ్ చేయండి, ఈ మధ్యలో నేను ఒక అద్దం పెట్టాను అనుకోండి, ఇక్కడ ఉన్నది ఎక్కడ ఉందా, నో. ఇక్కడ టాప్ లో ఫ్లోరిన్ ఉంటే ఇక్కడ టాప్ లో హెచ్ ఉంది, అంటే ప్లేన్ ఆఫ్ సిమెట్రీ లేదు. సెంటర్ ఆఫ్ సిమెట్రీ లేదు, కానీ యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ ఉంది. ఎలాగంటే ఇప్పుడు నేను ఇక్కడ ఒక యాక్సిస్ పెట్టాను, పెట్టి దీన్ని నేను 180 డిగ్రీస్ కి రొటేట్ చేశాను. రొటేట్ చేస్తే ఏమవుతుంది, ఈ కార్నర్ లో ఉన్నది ఇటు వస్తుంది, ఈ కార్నర్ లో ఉన్నది ఇటు. దీన్ని కూడా ఏమంటాం, ట్రాన్స్ 1,2-డైక్లోరోసైక్లోప్రోపేన్ అని అంటాం. మళ్ళీ 180 డిగ్రీస్ కి రొటేట్ చేయండి. ఇలా ఒక యాక్సిస్ తీసుకొని రొటేట్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఒరిజినల్ లోనే వస్తుంది. Cl H H Cl and H H. ఓకే, సో ట్రాన్స్ 1,2-డైక్లోరోసైక్లోప్రోపేన్ లో మనకి ఏముంది, యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ ఉంది. దట్టు ఏ యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ ఉంది అంటే C2 యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ ఉంది. అంటే ఇది ఫస్ట్ టైం రొటేట్ చేశాను, ఇది సెకండ్ టైం రొటేట్ చేశాను. 2 టైమ్స్ రొటేట్ చేస్తే ఇక్కడ ఉన్నదే ఇక్కడ వచ్చింది నాకు, కాబట్టి దీన్ని C2 అని పిలుస్తాం అన్నమాట. లేకపోతే ఇక్కడ 2 ఎలా వచ్చింది అని అంటే జనరల్గా మనం రొటేషన్ ఎంత తీసుకుంటాం, ఒక కంప్లీట్ రొటేషన్ కి 360 తీసుకుంటాం. బై ఎంత రొటేట్ చేస్తున్నాను నేను, 180 రొటేట్ చేస్తున్నాను, అంటే ఎంత వస్తుంది 2. కాబట్టి దాన్ని C2 యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ అంటాం. సో ట్రాన్స్ 1,2-డైక్లోరోసైక్లోప్రోపేన్ లో C2 యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ ఉన్నప్పటికీ దిస్ కాంపౌండ్ ఈస్ ఆప్టికల్లీ యాక్టివ్. ఈ కాన్సెప్ట్ ని మనం ఏమంటాము అంటే డైసిమెట్రీ అని చెప్పేసి చెప్తాం అనమాట. సో నెక్స్ట్ క్లాస్ లో నెక్స్ట్ టాపిక్ ని కంటిన్యూ చేస్తాం.